రేపు మంగళవారం మంచి రోజు. ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే ధనం వరదలాగా దూసుకు వస్తుంది. మీ దశ మారిపోతుంది. ఎండుమిరపకాయలు చాలా శక్తిని కలిగి ఉంటాయి. మన అందరి ఇళ్లల్లో ఎండుమిరపకాయలు ఉంటాయి. పూర్వం మన పెద్దలు ఎండుమిరపకాయలతో దిష్టి తీసేవారు. మంగళవారం రోజు ఎండుమిరపకాయలతో పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కొందరికి ఇంటిలో చాలా సమస్యలు ఉంటాయి. పెద్దవారితో, పిల్లలతో, అలాగే ఆర్థిక సమస్యలు, ఇలా ఏదో ఒక సమస్య ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎంత ఆలోచించినా వాటికి పరిష్కారం దొరకదు. ఇంటి చుట్టుప్రక్కల వారితో గొడవలు జరుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగంలో మాపై చాలా మంది కోపంగా ఉంటూ ఉంటారని, మాపై నిందలు వేస్తున్నారని ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు ఒక ఎత్తు అయితే, తోటివారితో గొడవలు పడటం వల్ల వచ్చే సమస్యలు ఒక ఎత్తు. మనం ఎంత మంచిగా ఉన్నా కొందరు కావాలని మనతో గొడవలు పడుతూ ఉంటారు. మనపై నిందలు వేస్తూ మనం ఎదిగిన ఓర్వలేకపోతూ ఉంటారు. అలాంటి వారి యొక్క చెడు దృష్టిని తొలగించుకోవడానికి రేపు మంగళవారం ఎండుమిరపకాయలతో ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం మీరు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. మీ వీలును బట్టి చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలతో పరిహారం చేయటం వల్ల నరదృష్టి, చెడు కన్ను వంటి ప్రభావాలు తొలగిపోతాయి. మీరు ఎంత కష్టపడినా, గుర్తింపు రాకపోయినా, వచ్చిన ధనం వచ్చినట్లుగా ఖర్చు అయిపోతున్నా, మీరు కానీ మీ ఇంట్లోని వారు కానీ తరచూ ఆరోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉన్నా, దాని కారణం ఎవరిదో చెడు దృష్టి మీపై పడటమే. మిమ్మల్ని వారి యొక్క ఏడుపు ఎదగనివ్వలేకపోతుంది. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులే మనం ఎదుగుతూ ఉంటే చూడలేకపోతూ ఉంటారు. ఇలా ఇంటిలో వారు పెట్టే దిష్టి అయినా, బయటవారు పెట్టే దిష్టి అయినా మీకు తగలకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయటం ఇంటి పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ఇలా మీకు దేని పరంగా సమస్యలు ఉన్నా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. మరి ఈ పరిహారం ఎలా చేసుకోవాలి? ఈ పరిహారం చేసిన తర్వాత మరియు పరిహారం చేసే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మనం ఎప్పుడైనా ఏ పరిహారం చేసినా రహస్యంగా చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నమ్మకంతో చేయాలి. అలాగే పరిహారం చేసే ముందు కానీ, పరిహారం చేసిన తర్వాత కానీ ఎవరితోనూ కూడా చెప్పకూడదు. ఎందుకంటే మీరు పరిహారం చేస్తున్నట్లు చెప్తే కొందరు అవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పినంత మాత్రాన మీ జీవితాలు మారుతాయా అని అంటారు. మరికొందరు మీరు చెప్పినప్పుడు విని వాటి గురించి 10 మందికి చెప్తూ ఉంటారు. మిమ్మల్ని హేళన చేసే ప్రయత్నం కూడా చేస్తారు. వారి మాటలు విని మీరు ఆ పరిహారం చేయలేకపోతూ ఉంటారు. దీనివల్ల మీ సమస్యలు తీరవు. ఎప్పుడైతే ఇతరుల మాటలు మనం విని వాటిని తలకెక్కించుకుంటూ ఉంటామో, ఇక అక్కడి నుండి మన మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. అప్పటి వరకు పాజిటివ్ థింక్ చేసిన వారు సడన్గా నెగిటివ్గా ఆలోచించటం మొదలు పెడుతూ ఉంటారు. అరే అవును కదా, ఇప్పటి వరకు మేము చాలా పూజలు, పరిహారాలు చేశాము, ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదు, ఈ పరిహారం చేస్తే మాత్రం మా జీవితాలు మారుతాయా అని ఆలోచించి పరిహారం చేయటం మానేస్తారు. ఎప్పుడైనా సరే మనం ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి. రహస్యంగా చేయాలి. కొందరికి ఒకసారి పరిహారం చేసిన వెంటనే ఫలితం వస్తుంది. మరికొందరికి 2-3 సార్లు చేసిన తర్వాత ఫలితం వస్తుంది. దానికి కారణం నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం. మీపై, మీ ఇంటిపైన, మీ కుటుంబం పైన నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటే పరిహారం చేసిన వెంటనే ఫలితం రాదు. 2-3 సార్లు చేయాలి. అంటే 2-3 వారాలు కంటిన్యూగా చేయాలి. అప్పుడే మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. మనం ఏ పరిహారం చేసినా పూర్తిగా చేయాలి. పరిహారం మొదలుపెట్టి సగం చేసి ఆ తర్వాత అటు ఇటు తిరిగి మళ్ళీ పరిహారం చేసి వారితో వీరితో మాట్లాడుతూ చేయకూడదు. పరిహారమైన పూజ అయినా మౌనంగా శ్రద్ధ అంతా దానిపైనే పెట్టి చేయాలి. అప్పుడే దైవబలం పెరుగుతుంది. మీ జీవితం మారుతుంది. ఇక కొన్ని పరిహారాలు స్నానం చేసి చేయాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని పరిహారాలకు స్నానం చేయకపోయినా పర్వాలేదు. కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది.
ఈ పరిహారం మీరు ఉదయం చేసినా రాత్రి చేసినా కాళ్ళు చేతులు కడుక్కొని చేయండి. పరిహారం అంతా పూర్తయిన తర్వాత స్నానం చేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పరిహారం చేసిన రోజు ఇంటిలో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. పరిహారం చేశాక దైవారాధన చేయకపోతే పరిహారం యొక్క ఫలితం సరిగ్గా దక్కదు. అలాగే పరిహారం చేసిన రోజు ఇంటిలో మాంసాహారం తినకూడదు. అలా కుదరదు అనుకుంటే ఇంటిలో వారి కోసం కూర వండండి. పరిహారం చేసేవారు మాత్రం ఆ రోజున మాంసాహారం తినకండి. పరిహారం చేశాక తలకు స్నానం చేస్తే మంచిది. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పరిహారం చేసే ముందు, పరిహారం చేసిన తర్వాత పాటిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ ఎండుమిరపకాయ పరిహారం చేస్తే ఇంటి సమస్యలు తీరుతాయి. శత్రుబాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీ సమస్యలన్నీ కూడా మబ్బు విడినట్లుగా తొలగిపోతాయి. ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలి అంటే రేపు మంగళవారం ఉదయం కానీ రాత్రి సమయం కానీ మీ వీలును బట్టి ఈ పరిహారాన్ని చేయండి. ముందుగా కాళ్ళు చేతులు కడుక్కోండి. తర్వాత 5 ఎండుమిరపకాయలను ఒక స్టీల్ ప్లేట్లో వేసుకోండి. దానిపై చిటికెడు పసుపు కుంకుమ వేయండి. ఆ ప్లేట్ను పట్టుకొని మీకు ఉన్న సమస్యలు చెప్పుకొని మీరు ఎవరి వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారి గురించి చెప్పుకోండి. అంటే వారి పేరు చెప్పి వారితో మీకు ఉన్న సమస్యలు పోవాలని, వారు మీతో మంచిగా ఉండాలని, ఇరుగు పొరుగు వారు మంచిగా మారాలని చెప్పుకోండి. అసలు మాపై ఎవరు కోపంగా ఉన్నారో మాకు తెలియదు, కానీ మేము సమస్యలు ఎదుర్కొంటున్నాం అని అనుకునేవారు ఆ ప్లేట్ను పట్టుకొని మాకు ఉన్న శత్రువులందరూ కూడా మిత్రులుగా మారాలి, మాకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారాలని చెప్పుకోండి. ఇప్పుడు ఆ ప్లేట్ను మీ తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో తిప్పుకోండి. ఆ తర్వాత వాటిని ఎవరూ తిరగని ప్లేస్లో పడేయండి. రోడ్డుపై, ఇంటి ముందర పడేయకూడదు. చెత్త వేసే ప్రదేశాలలో వీటిని పడేయవచ్చు. డైరెక్ట్గా ప్లేట్తో వాటిని బయటకు తీసుకొని వెళ్లకుండా ఒక కవర్లో కానీ ఒక పేపర్లో కానీ వాటిని వేసి పొట్లంలాగా కట్టి పడేయాలి. పడేసే ముందు ఆ పొట్లంపై కొంచెం ఉమ్మండి. 3 సార్లు త్ఫు 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 అని ఉమ్మి ఆ పొట్లాన్ని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి. ఈ పరిహారం చేసేవారు ఖచ్చితంగా తలకు స్నానం చేయాలి, పూజ చేయాలి. ఆడవారు, మగవారు ఎవరైనా చేయవచ్చు, కానీ రహస్యంగా చేయాలి. బయట వారికి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పకూడదు. ఈ పరిహారం వరుసగా 5-6 వారాలు చేస్తే మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మీకు ఉన్న సమస్యలు, మీకు ఉన్న శత్రుబాధలు అన్నీ తొలగిపోతాయి. ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఒక అద్భుతమైన పరిహారం. ఈ పరిహారం ఒక గొప్ప పరిహారం. ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మార్పును చూస్తారు. కాబట్టి కష్టాలు, బాధలు ఎక్కువగా ఉన్నాయి, పనులలో తరచూ ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి అని బాధపడేవారు రేపు మంగళవారం ఖచ్చితంగా ఈ ఎండుమిరపకాయ పరిహారాన్ని చేయండి. మీ జీవితాన్ని మార్చుకోండి. శత్రువులను మిత్రులుగా మార్చుకోండి. ఆర్థిక సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. రేపు మంగళవారం గుమ్మంపై ఇది చల్లితే 1 గంటలో మీ జాతకం మారి కుబేరులు అవుతారు. రేపు మంగళవారం ఉదయాన్నే గుమ్మంపై వీటిని చల్లటం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంటిలో డబ్బు అస్సలు ఉండటం లేదని బాధపడేవారు నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండటం లేదని బాధపడేవారు, డబ్బును పొదుపు చేయడానికి వీలు అవ్వటం లేదని చింతించేవారు రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి. అలాగే ఇంటిలో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు, పిల్లలు మాట వినటం లేదని చింతించేవారు కూడా రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి. వీటిని చల్లటం వల్ల ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మనం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాము. అలా మనం బయట తిరిగేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు లేదా ఇతర ఏవైనా చెడు వస్తువులు తొక్కటం వంటివి చేస్తాం. తెలిసి తెలియక వాటిని తొక్కటం వల్ల మనలో దుష్ట శక్తులు ఆవహిస్తాయి. మనం కాళ్ళు కడుక్కొని ఇంటిలోనికి వెళ్ళకపోవటం వల్ల ఆ దుష్ట శక్తులు మన ఇంటి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. దీని కారణంగా ఇంటిలో డబ్బు నిలవదు, ఇంటిలో మనశ్శాంతి కరువు అవుతుంది. కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు కూడా ఇంటిలో మనశ్శాంతి కరువు అయ్యిందని బాధపడుతూ ఉన్నట్లు అయితే, చేతిలో డబ్బులు అస్సలు ఉండటం లేదని చింతిస్తూ ఉన్నట్లయితే రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి.
ఈ నీటిని చల్లిన గంటలోనే మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంటిలో ఉన్న అలక్ష్మి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటిలోనికి రావాలంటే రేపు మంగళవారము గుర్తుపెట్టుకొని మరి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఇది చల్లండి. 1 గంటలో అదృష్టం మీ తలుపు తడుతుంది. రేపు మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి. అది కూడా రహస్యంగా చేయాలి. రేపు మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి పనులను పూర్తి చేసుకొని స్నానం చేసి పూజకు కావలసినవి సిద్ధం చేసుకోండి. లక్ష్మీదేవి పటానికి చక్కగా అలంకరణ చేసుకోండి. ఇక ఇప్పుడు ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. అందులో గంధము, పసుపు, కుంకుమలు వేయండి. వీటితో పాటు అత్తరు లేదా రోజ్ వాటర్ పోయండి. 2 చుక్కలు అయితే సరిపోతుంది. ఇక ఇప్పుడు అందులో 7 మిరియాలను వేయండి. డైరెక్ట్గా వేసినా పర్వాలేదు, పొడిలాగా చేసి వేసినా పర్వాలేదు. మిరియాలకు చెడును లాగేసుకునే శక్తి ఉంది. ఖచ్చితంగా 7 మిరియాలను రాగి చెంబులో వేయాలి. ఇక ఇప్పుడు దీపారాధన చేసి ధూపం చూపించి హారతి ఇవ్వాలి లక్ష్మీదేవికి. మరియు ఆ రాగి చెంబుకు కూడా ధూపము, హారతి ఇవ్వాలి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని లక్ష్మీదేవి పటంపై రాగి చెంబుపై చల్లి మీ సంకల్పం చెప్పుకోండి. ఈ పరిహారం ఎందుకోసం చేస్తూ ఉన్నారో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఆ రాగి చెంబులో ఒక పువ్వును వేయండి. ఏ పువ్వు వేసినా పర్వాలేదు. ఒక పువ్వును వేసి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఆ రాగి చెంబును పట్టుకొని తిరగండి. ఆఖరికి స్టోర్ రూమ్లో కూడా తిరగాలి. అన్ని గదుల్లో తిరుగుతూ ఆ నీటిని ఆ రూమ్లో ఉండే వస్తువులపై చల్లాలి. చల్లేటప్పుడు మా ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి అని చల్లండి. అన్ని రూమ్స్లో వస్తువులపై, గోడలపై, కిటికీలపై ఈ నీటిని చల్లాలి. ఇక లాస్ట్లో మీ ఇంటి ప్రధాన ద్వారంపై ఆ నీటిని చల్లాలి. ఇలా ఇల్లంతా ఈ నీటిని చల్లటం వల్ల మీ ఇంటిలో మూలల్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అత్తరు లేదా రోజ్ వాటర్ కొంచెం ఎక్కువగానే ఆ నీటిలో వేయండి. ఎందుకంటే ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ అలక్ష్మి ఉండదు. మంచి సువాసన ఉండే ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఆ నీటిలో కొంచెం ఎక్కువగానే అత్తరు లేదా రోజ్ వాటర్ను కలపండి. ఇక మిరియాల గురించి చెప్పనవసరం లేదు. మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో చెడు లాగేసుకోవడానికి కూడా అంతే మేలు చేస్తాయి. ఈ పరిహారంలో అత్తరు మరియు మిరియాలు ఖచ్చితంగా ఉపయోగించాలి. ఈ 2 మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈజీగా తరిమివేస్తాయి. ఈ నీటిని ఇంటిలో మరియు గుమ్మంపై చల్లినప్పుడు ఎవ్వరితో మాట్లాడకూడదు. మౌనంగా చేయాలి. ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. ఇక ఆ చెంబులో మిగిలిన నీళ్లను గుమ్మం బయట వైపు ఉంచేయాలి. ఇక మరుసటి రోజున ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఆ తర్వాత ఆ చెంబును శుభ్రంగా కడుక్కోవాలి. స్నానం చేయకముందే ఆ నీటిని బయట పడేయాలి. పరిహారం చేసే ముందు, చేసిన తర్వాత, అంటే పూర్తి అయిపోయిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది. ఈ నీటిని చల్లటం వల్ల ఇంట్లో గొడవలు తగ్గుతాయి. ఇంట్లో డబ్బు కూడా బాగా నిల్వ ఉంటుంది. అన్ని సమస్యలు తీరిపోతాయి. ప్రతి మంగళవారం ఇలా ఈ నీటిని గుమ్మంపై చల్లితే ఇక మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు. మరి తెలుసుకున్నారు కదా. రేపు మంగళవారం ఇంటి ప్రధాన గుమ్మంపై ఏమేమి చల్లాలి అని మనం వీడియోలో చెప్పుకున్నాము. వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ కూడా చల్లండి. లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షితురాలని చేసుకోండి. ఆనందంగా జీవించండి. ఆర్థికపరంగా వృద్ధి చెందండి.